వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండండి. సోమందేపల్లి ఎస్ఐ సుధాకర్ యాదవ్ హెచ్చరిక. హంద్రీనీవా కాలువలు, కుంటల్లో ఈతకు వెళ్లొద్దు, ప్రాణాపాయం పొంచి ఉందన్న పోలీసులు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని సూచన. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో పిల్లలు ఈత కోసం కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సోమందేపల్లి ఎస్ఐ సుధాకర్ యాదవ్ సూచించారు. ఈ మేరకు ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో స్టార్ జే మనం న్యూస్తో మాట్లాడుతూ పలు జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. వేసవి కాలం దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలు ఆటపాటల్లో నిమగ్నమవుతారు. ముఖ్యంగా ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతారు. అయితే సోమందేపల్లి మండల పరిధిలో హంద్రీనీవా కాలువ ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరూ అక్కడికి ఈతకు వెళ్లరాదని ఎస్ఐ సుధాకర్ యాదవ్ హెచ్చరించారు. నీటి ప్రవాహం వేగం, లోతు ఎంత ఉందనేది బయటకు అంచనా వేయలేమని, పైగా కాలువ గట్లు అత్యంత జారుడు స్వభావంతో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. తెలియక కాలువలో దిగితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కేవలం హంద్రీనీవా కాలువ మాత్రమే కాకుండా గ్రామాల్లోని వ్యవసాయ బావులు, కుంటలు, చెరువుల వద్దకు కూడా పిల్లలను ఒంటరిగా పంపవద్దని తల్లిదండ్రులకు ఎస్ఐ సూచించారు. గతంలోనూ ఇలాగే సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలు అనేకం ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే వెళ్లాలని స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తతో ఉండటమే మనకు సరైన రక్షణ అని ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది ఇంత ముందు ప్రాణాలు పోయినాయి. అర్థమైందా? లోపల నీళ్ళలో ఎవరికి ఎలా స్లిప్పర్ అయ్యి ఎలా కింద పడతారో, ఎలా ప్రాణాలు పోతాయో ఎవరికి తెలియదు. ఇందులో సగం మందికి ఈత రాదు. ఈత నేర్చుకోవడానికని వచ్చారు. ఆ బెండ్లు కట్టుకొని అవి కట్టుకొని ఫ్యామిలీస్తో వచ్చారు. ఒకరి మీద ఒకరు పడి ప్రాణాలు కోల్పోతే ఎవరు దిక్కు? ఇక్కడే ఇంతమంది గతంలో చాలా మంది చనిపోయినారు. మన సరదా ఒకరి ప్రాణం పోకూడదు కదా. దయచేసి అందరూ బయటికి రండి. సోమందేపల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు స్కూల్స్కి కూడా హాలిడేస్ వస్తున్నాయి, కాలేజీలకి హాలిడేస్ వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ పోలీసు వారి హెచ్చరిక ఏంటంటే, మనకు హంద్రీనీవా కెనాల్ ప్రవహిస్తుంది కావున అందరూ అక్కడికి ఈతకు వెళ్ళి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కావున మీరు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అక్కడికి వెళ్లకుండా ఇటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండవలసిందిగా తెలియజేయడమైంది. ఎందుకంటే ఈ నీటి ప్రవాహం ఎంత ఉంటుంది, లోతు ఎంత ఉంటుంది అనే విషయం మనము జడ్జ్ చేయలేము, మనకు తెలియదు. అదేవిధంగా అక్కడ ఎక్కువ జారుడు స్వభావం, స్లిప్పరీగా ఉంటుంది. కాబట్టి మనకు తెలియకుండానే మనం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఈ ఈతకని కానీ దానికి వెళ్లకుండా ప్రమాదానికి గురి కాకుండా ఉండవలసిందిగా మనవి చేయడమైంది. ఈ హంద్రీనీవా కెనాలే కాకుండా మీ వ్యవసాయ భూముల్లో కానీ ఉన్న బావుల్లో కానీ చిన్న చిన్న కుంటలు, చెరువుల్లో కానీ ఈతకి వెళ్ళి అక్కడ ప్రమాదానికి గురి కాకుండా మీరు ఉండవలసిందిగా మనవి చేస్తున్నాము. ఒకవేళ వెళ్ళవలసి వస్తే పెద్దల సంరక్షణలో వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇది వరలో కూడా చాలామంది ఈ విధంగా ఈతకు వెళ్ళి మరణాలు సంభవించడం జరిగింది. ఇది జాగ్రత్త మాత్రమే, జాగ్రత్తే మనకి రక్షణ. థ్యాంక్ యూ.